హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ ఎంపీసీ అండ్ బైపీసీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది కదా, అందరికీ అయితే తెలిసి ఉంటుంది. సో దాని నెక్స్ట్ ప్రాసెస్ అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఎగ్జామ్ ఫీజ్ కానీ అంత ప్రాసెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకుంటే మనకి బెస్ట్ కాలేజెస్ వస్తాయి, A to Z టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మేము ముందుకు వచ్చాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. స్క్రీన్ మీద మనం చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కదా, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. డీటెయిల్గా దీన్ని అప్కమింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంకా చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది, ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి అని. సో ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అయితే కవర్ చేస్తున్నాను. సో మనకి ఎగ్జామ్ ఫీజు ఇక్కడ చూస్తే ద ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మనకి ఓసీ బీసీ వాళ్ళకి 1200, SC ST వాళ్ళకి 600. సో ఇది ఈ విధంగా ఉంటుంది. ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ అప్లై ద ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 30 to 5th వరకు. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓసీ బీసీ వాళ్ళకి 1200 అండ్ ST SC వాళ్ళకి 600. ఫీజు అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము షెడ్యూల్కి వెళ్ళిపోదాం. సో ఇంకా డేట్స్ వచ్చేసి 30 to 5th. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ మనకి షెడ్యూల్ చూడండి. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 29 to 30. ఫీజు ఇప్పటిదాకా చూపెట్టినాను కదా, ఆ అమౌంట్ అయితే కట్టేసేయాలి. నెక్స్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ వచ్చేసి 29 to 1st ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 29 to 1st అండ్ ఏదైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే 2nd వరకు లాస్ట్ డే. అలాట్మెంట్ ఆఫ్ సీట్ వచ్చేసి 4th అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 4th to 6th. సో ట్రిక్ ఇక్కడ ఏంటి అంటే మనకైతే ఎప్పుడు టాప్ కాలేజెస్ చూడాలని అంటే వేరే వాళ్ళకి వేరేగా అనిపిస్తుంది. సో ఫస్ట్ క్లియర్గా వినండి, మీకు ఏ కాలేజ్ కన్వీనియంట్గా ఉంది, మీరు ఎక్కడైతే మంచి చదువుకోగలుగుతారు. నా ఫ్రెండ్ ఈ కాలేజ్ వేరు, నేను కూడా ఆ కాలేజ్ అంటే కాదు. సో ఏది మీకు కన్వీనియంట్గా ఉంది, ఏది మంచి కాలేజ్, లైక్ టాప్ అనే కాదు, టాప్ లేకపోయినా అవి కూడా మంచి కాలేజే ఉంటాయి. సో డీటెయిల్గా వాళ్ళ అక్కడ ఉన్న అడ్మిషన్స్ లేదా తెలిసిన ఫ్రెండ్స్ని అడగండి, డీటెయిల్గా తెలుసుకోండి. కావాలంటే ఒకసారి కాలేజ్ విజిట్ అయ్యి కూడా తెలుసుకోండి. దాని తర్వాతనే మీ ఆప్షన్స్లో పెట్టుకోండి. సో 100 ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నా సజెషన్ టాప్ 10 పెట్టుకోండి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. డూ సబ్స్క్రైబ్.